అండి, అందరూ ఎలా ఉన్నారు? సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ చేయడం చూపిస్తాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి కొబ్బరి 2 స్పూన్స్ వేయాలి. లవంగ చెక్క మీరు చూస్తున్న విధంగా వేసి ఫ్రై చేయాలి. పసుపు చిటికెడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని వేయాలి. దీనిలో బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసి కలపాలి. ఉప్పు రుచికి సరిపడినంత. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక కసూరి మేతి మ్యాష్ చేసి వేయాలి. కారం 1 టేబుల్ స్పూన్, 2 స్పూన్స్ గసగసాలు, హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు వేసి వాటర్ మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్ని వేసి ధనియా జీరా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ని 2 స్పూన్స్ వేసి కొత్తిమీర వేసి కొంచెం ఉడికాక జార్లో కాజు పేస్ట్ వేసిన వాటర్ పోసి ఆ వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేయాలి. ఒక 15 మినిట్స్ సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చపాతీ ఆర్ రైస్లోకి తినొచ్చు, బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు కారం. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను తక్కువ వేశాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.